పిల్లలు బాగున్నారా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాగుంది కదా? ఓకే, ఈరోజు క్లాస్కి వెళ్ళిపోదామా? రండి. మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒకసారి గాంధీ గారిని గుర్తు చేసుకున్నట్లయితే ఆయన కూడా బైబిల్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి కొన్ని వాక్యాలు ఆయనకి చాలా నచ్చేవి అనమాట. దానిలో సర్మన్ ఆన్ ద మౌంట్, ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగం నుంచి ఆయనకి చాలా నచ్చినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఈరోజు చెప్పేటువంటి విషయం కూడా చాలా మంచి విషయం. అదేంటి అంటే లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ పొరుగువాడిని ఎలా ప్రేమించాలి. ఇప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళని మనం ఇష్టంగా చూసుకుంటాం, కానీ కొంతమంది మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని కూడా మనం ప్రేమించాలన్నమాట. ఈరోజు మనం తెలుసుకునేటువంటి పాఠం యొక్క ఉద్దేశ్యం. ఈరోజు మనం ఒక గుడ్ సమారిటన్ గురించి తెలుసుకుందాం, సరేనా? అది చాలా క్లాసిక్ అన్నమాట, మంచి స్టోరీ. దానిలో ఒక వ్యక్తి చేసినటువంటి మంచి పనుల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. గుడ్ సమారిటన్. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పొరుగువారు అంటే ఎవరు, ఎలా ప్రేమించాలి అనేది యేసుప్రభు వారు ఒకసారి చెప్పినటువంటి ఉపమానంలో చెప్తారు. అది మనం చెప్పుకుందాం ఈరోజు. ఒకసారి ఏమైంది అంటే యేసుప్రభు వారు ఇలాగే కూర్చుని అందరితో కూడా మాట్లాడుతూ ఉండేవారు కదా, ఉపమానాలు చెప్పేవారు, హీలింగ్స్ చేసేవారు. అయితే ఒకరోజు ఆయన దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక విషయం అడుగుతారు. మనకి ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం కావాలి అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట యేసుప్రభు వారు, నువ్వు చదువుతున్నావు కదా, ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, దానిలో ఏమని రాసుంది, నీకేం తెలుసు అన్నప్పుడు ఆయన చెప్తాడనమాట, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నువ్వు ఫుల్గా చాలా చక్కగా ఆయన్ని లవ్ చేయాలి అని చెప్పి ఆ ప్రక్కనే ఇంకొక విషయం చెప్తాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పిన తర్వాత ఎస్ యు ఆర్ రైట్, నువ్వు చెప్పింది కరెక్ట్, అలాగే చేయాలి అని యేసుప్రభు వారు చెప్తారు. అయితే అతను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, అయితే నా పొరుగువాడు ఎవరు, నా నేబర్ ఎవరు, నేను ఎవరిని నేబర్గా అనుకోవాలి అన్నప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఒకసారి ఒక వ్యక్తి, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అనమాట, ఒక ప్లేస్ నుంచి యెరూషలేం నుంచి జెరికో వెళ్తూ ఉంటాడనమాట. ఆ మార్గము చాలా డేంజరస్గా ఉంటుంది, కొండల్లో నుంచి వాటిల్లో నుంచి దే హ్యావ్ టు ట్రావెల్ బై. అప్పట్లో మనకులాగా వెహికల్స్ లేవు, ఏమీ లేవు కదా, ఏరోప్లేన్స్ లేవు. సో వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణమై అతను వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంట, మధ్యలో చాలామంది దొంగలు ఉంటారు, అటాక్ చేసి ఆయన మీద ఫుల్గా పడి అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని తన బట్టలు కూడా తీసుకుని తనని బాగా కొట్టేసి పాడేస్తారనమాట. అప్పట్లో వాళ్ళు ప్రయాణం చేయాలి అంటే ఏమి వెహికల్స్ ఉండేవి కాదు, వాళ్ళు మోస్ట్లీ నడుచుకుంటూ వెళ్ళేవారు, లేదంటే గాడిదల మీద కానీ గుర్రాల మీద కానీ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉండేవారు అనమాట. అలాంటి సమయంలో ఈ దొంగలే బాగా అటాక్ చేయడానికి అవకాశం కుదురుతుంది, ఎక్కువ మంది జనాలు ఉండరు, వాళ్ళు ఒక్కలే వెళ్తూ ఉంటారు కదా. అలాగా ఇతను దొరికిపోయాడు అనమాట. అటాక్ చేసి ఆయన మీద ఫుల్గా పడి అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని తన బట్టలు కూడా తీసుకుని తనని బాగా కొట్టేసి పాడేస్తారనమాట. పాపం అతను ఇంకా చనిపోవడానికి కొంచెం దగ్గరగా ఉన్నంత సిక్కుగా అయిపోయి పడిపోయి ఉంటాడు. ఎవ్వరు ఉండరు అక్కడ ఏంటంటే కొండల మధ్యలో అన్నాను కదా, అతను చేసేటువంటి ప్రయాణము ఎవ్వరు ఉండరు అక్కడ, అతను ఒక్కడే అలా పడిపోయి ఉంటాడు. వాళ్ళేమో దొంగలు అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. అయితే కొంచెం సేపటికి ఆ మార్గంలోనే ఒక యాజకుడు వస్తాడనమాట, ఒక ప్రీస్ట్, ఆయన పక్క నుంచి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండి చూస్తాడనమాట, చూసి అతని దగ్గరికి కూడా రాడు, ఆయనకి భయం వేస్తుంది, అమ్మో ఇక్కడ ఏదో ఎవరికో ఒంట్లో బాగాలేదు, అమ్మో ఇతను నేను పట్టుకోకూడదు, నేను చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి, అక్కడ గుడికి వెళ్ళి నేను ఇవన్నీ చేసుకోవాలి, ఇతను పట్టుకుంటే మళ్ళీ అపరిశుద్ధం అయిపోతానేమో అనుకుని ఇతన్ని పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి ఒక లేవీయుడు వస్తాడు.
ఆయన కూడా అంతే చూసి, అమ్మో కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే అలా పడుకున్నట్టు ప్రిటెండ్ చేసి కొంతసేపు నాకు అటాక్ చేసేస్తారు అని భయపడి ఆయన కూడా దగ్గరికి రాడు. పక్క నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి ఒక సమరయుడు వస్తాడు, ఒక సమారిటన్. వాళ్ళని సమాజంలో చాలా తక్కువగా చూస్తూ ఉంటారు అనమాట. ఈ జ్యూస్ వీళ్ళందరూనేమో హై హై ప్రీస్ట్లో ఉంటారు కదా, కానీ ఈ సమారిటన్ అతను మాత్రం దగ్గరకు వచ్చి చూసి ఈ పడిపోయినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయన్ని ముట్టి చూస్తాడనమాట. పరిస్థితి ఏంటి అంటే బాగా గాయాలు కదా, ఒంటి నిండా గాయాలు ఉంటాయి. పాపం అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతను చూసి ఏం చేస్తాడంటే గబగబా తన బ్యాగ్లో నుంచి ఆయిల్ తీసుకొచ్చి వైన్ తీసుకుని వచ్చి ఆయన గాయాలకి రాసి క్లీన్ చేసి, ఇక్కడ గబగబా ఫస్ట్ ఎయిడ్ చేయాలి కదా, మరి అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే గాయాలు కట్టి తనకి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెంటనే ఏం చేస్తాడంటే ఆయన్ని తీసుకుని తీసుకుని వచ్చినటువంటి వాహనం మీద పైన పెట్టుకుని ఆయన్ని తీసుకుని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి చెప్తాడనమాట, ఈయన జాగ్రత్తగా చూసుకోండి, ఈయనకి ఎలాంటి ఫుడ్ పెట్టాలో మీరు పెట్టండి, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆ రోజు నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే తను వెళ్ళిపోవాలి కదా, తను ఎక్కడికో వెళ్తున్నాడు కదా, ఆ సమరయుడు మార్నింగ్ వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆవిడకి ఒక 2 కాయిన్స్ ఇస్తాడంట. అప్పట్లో అవి ఎంత కాస్టో నాకు తెలీదు. వాళ్ళకి ఇచ్చి మీరు చూసుకోండి, వాళ్ళకి ఎంత డబ్బు అయినా పర్వాలేదు, నేను వస్తున్నప్పుడు మళ్ళీ మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి చక్కగా చూసుకుని ఆ సమరయుడు వెళ్ళిపోతాడు. ఇదంతా చెప్పిన తర్వాత యేసుప్రభు వారు అడుగుతారనమాట, ఇప్పుడు నువ్వు చెప్పు, మంచి పొరుగువాడెవరు ఈ ముగ్గురులో? ప్రీస్టా, లేకపోతే లేవీయుడా, సమరయుడా? రైట్, ఎస్, సమరయుడు, గుడ్ సమారిటన్. ఆయన ఏం చేశాడు? పొరుగువాడు కష్టంలో ఉన్నప్పుడు దగ్గరకు వెళ్ళి ఆదుకున్నాడు, ఆయన్ని చూసుకున్నాడు. ఇలా చూసేసి వెళ్ళిపోలేదు, వెళ్ళి వెంటనే అటెండ్ అయ్యి తనకి ఏం అవసరమో చూసుకుని తనని చూసుకున్నాడు. చక్కగా చూసుకునేసరికి అప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట అతనికి అర్థమైంది. అంటే మనం ఏం చెప్పుకున్నాం అసలు? ఫస్ట్ థింగ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడండి, ఎంతోమంది పాపం బాధల్లో ఉంటున్నారు కదా, అనారోగ్యంతో ఉంటున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. మనం చేయగలిగింది ఏంటి? అదే కదా, మీరందరూ కూడా చేస్తారు కదా. మనందరం గుడ్ సమారిటన్ లాగా ఉందామా? ఓకే. వెల్కమ్ టు ఆబ్జెక్ట్ లెసన్. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి లెసన్ని ఒక వర్డ్ ద్వారా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ చూడండి, LIVE, లివ్. వీఆర్ అలైవ్, రైట్? వీఆర్ లివింగ్. మనం ఎలా జీవిస్తున్నాం చెప్పండి? ఈవిల్గా కానీ జీవిస్తున్నామా? ఈవిల్ అంటే బ్యాడ్గా మనం ఉండకూడదు, అది మీకు తెలుసు కదా. అయితే మనం ఎలా జీవిస్తున్నాము? ఎక్కువగా చూడండి, దిస్ ఈజ్ లివ్. దీనిలో ఇదేంటిది? ఐ కదా. ఐ అంటే నేను. ఆల్ ది టైం మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్ కదా. అయితే ఈ ఐ ప్లేస్లో మనం ఇంకొక లెటర్ ఒకవేళ రీప్లేస్ చేద్దాం అనుకుంటే ఓ అంటే అదర్స్. మన గురించే కాకుండా మనం ఒకవేళ అదర్స్ గురించి ఆలోచించి ఓని మనం కానీ ఇక్కడ రీప్లేస్ చేస్తే ఏమైంది? LOVE, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ కదా. మనం ఇవాళ నేర్చుకున్నటువంటి లెసన్. సో ఎప్పుడైతే మనం మన గురించి కాకుండా ఐని పక్కన పెట్టేసి అదర్స్ని ఎప్పుడైతే మనం మన లైఫ్లోకి తీసుకొస్తామో, మన జీవితాల్లోకి తీసుకొస్తామో, అప్పుడు లవ్ ఉంటుంది. లవ్ ఉంటే మనం ప్రక్కన వాళ్ళని
ఇష్టపడగలుగుతాం, వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చూడండి, వాళ్ళకి ఏ అవసరం ఉందో కనుక్కుని మీరు అది చేస్తూ ఉండాలి. వాళ్ళని లవ్ చేయాలి. లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఓకే, డన్. ఈరోజు కంటత వాక్యం, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. Luke 10:27. తెలుగులో, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. లూకా 10:27. ఈరోజు స్టోరీ బాగుందా? గుడ్ సమరిటన్ గురించి. మనల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమించడం కాదు, మనల్ని ఇష్టపడిన వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన పొరుగు వాళ్ళే కదా, వాళ్ళందరినీ కూడా మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. వాళ్ళ కోసం వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు మనం సాయం చేయాలి. రైట్? ఓకే, ఈరోజు కంక్లూడ్ చేసుకుందామా? ప్రార్థన చేసుకుని చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఏసయ్య, మీకు వందనాలు నాయన. ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడుదావా, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు మేము గుడ్ సమారిటన్ గురించి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన సహాయం బట్టి నీకే వందనాలు ప్రభా. మేము అందరం కూడా మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నామో మా పొరుగు వారిని కూడా అంతగానే ప్రేమించేటట్లు మీరే మాకు సహాయం దయచేయండి. మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. See you next week.